ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరని అంటారు కదా, అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది అనమాట. మేము మన పొలంలో అరటి చెట్లు, సపోటా చెట్లు అన్నీ నాటాం కదా, అక్కడ మిగిలినవన్నీ పక్కనే ఉన్నాయి. అవన్నీ ఆరేసారు. కాజీపేట ఎంఆర్ఓ మేడం వచ్చి తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టుకోలేదు, వీళ్ళు నాటుకున్నారు. అది కూడా మాకు చెప్పకుండా దొంగతనంగా తీసుకెళ్లారు. అదే చెప్తున్నాను కదా, మనం ఏదో బయటోళ్ళు ఏదో తప్పు చేస్తే, బయటోళ్ళకి తప్పు చేస్తే వీళ్ళకి కంప్లైంట్ ఇస్తాము, అదే వీళ్ళే తప్పు చేస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. చూడండి ఎంత నీట్గా నాటుకున్నారో చెట్లన్నీ. టెంకాయ చెట్లు, సపోటా చెట్లు, బాగా కాయలు కూడా కాసేటి ఉన్నాయి స్టార్టింగ్లోనే. అసలు ఇట్లా దొంగతనం చేయాలని ఒక ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్కి ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావడం లేదు. ఏం మేడం అడిగి తీసుకోవచ్చు కదా, 2 చెట్లు కాకుంటే 4 చెట్లు ఇచ్చేదాన్ని, మిగతా చెట్లు ఎక్కడ పెట్టారు? ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి.